హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ. ఇక్కడ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్లో తెలంగాణ భౌగోళిక శాస్త్రం, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం చర్చిస్తున్నాము. ఈ అంశాల్లో తెలంగాణ జాగ్రఫీలో మరొక అతి ప్రధానమైనటువంటి మనకు ప్రధాన అంశం వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అంటే వ్యవసాయములోని వివిధ పంటల విధానము, వాటికి కావలసినటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా వివిధ పంటలతో అంటే వ్యవసాయంతో పాటు వివిధ రంగాల అనుబంధ రంగాలు కూడా దీంట్లో భాగంగా ఉంటాయి. అనుబంధ రంగాల్లో ప్రధానంగా తీసుకుంటే పశు సంపద అంటే లైఫ్ స్టాక్ అనే పేరుతో పిలుస్తారు. ప్రధానంగా వివిధ రకాలైనటువంటి పశువులు మరియు పౌల్ట్రీ అంటే కోళ్ళు మరియు చేపలు వంటి రంగాలను కూడా దీంట్లో అనుబంధ రంగాలుగా చూడడం జరుగుతుంది. రైట్, వ్యవసాయము మరియు పశు సంపదను కలిపి మనకు మిశ్రమ వ్యవసాయంగా పిలుస్తారు. మిశ్రమ వ్యవసాయము అంటే మిక్స్డ్ అగ్రికల్చర్. అంటే భారతదేశంలో ఏ రకమైన వ్యవసాయ విధానం ఉందంటే మరియు వ్యవసాయ పంటలు మరియు దాని అనుబంధంగా వివిధ రకాల పశు సంపద, కోళ్ళు మరియు మత్స్య సంపద వంటి రంగాలను కూడా దీంట్లో భాగంగా ఉంటాయి. దీంట్లో భాగం మిశ్రమ వ్యవసాయము. అంటే మిశ్రమ వ్యవసాయ విధానాన్ని భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు, అదేవిధంగా భారతదేశం కూడా ఈ మిశ్రమ వ్యవసాయాన్ని మనకు ప్రధానంగా ముందుకు తీసుకెళ్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా మిశ్రమ వ్యవసాయ విధానం అనేది ప్రధానమైనటువంటి రంగంగా ఉంది. కాబట్టి మిశ్రమ వ్యవసాయ రంగం గురించి మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశ గ్రామీణ వ్యవస్థకు వ్యవసాయము వెన్నెముక. చూడండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో వ్యవసాయము అంటే వివిధ పంటలు, ఆహార వాణిజ్య పంటలు పండించి ప్రజలకు అందించే విధానమే మనకు ప్రధానంగా ఈ వ్యవసాయ విధానము. అయితే భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయ రంగం మీదనే ప్రస్తుతానికి ఎక్కువ జనాభా ఆధారపడి ఉండడం వలన వ్యవసాయ పంటల ఉత్పత్తి అనేది ప్రధాన రంగంగా ఉంటుంది. ఈ వ్యవసాయం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. అగ్రికల్చర్ అనేది ఇంగ్లీష్ పదం. అగ్రికల్చర్ అనే ఈ పదం నుంచి మనకు వ్యవసాయం అనే పదాన్ని రావడం జరిగింది. అగ్రికల్చర్ అనే పదము ఏ భాష నుంచి వచ్చిందంటే లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి వ్యవసాయాన్ని ప్రధానంగా అగ్రి అనే పేరు, అగ్రి అంటే మట్టి మరియు కల్చర్ అనగా సాగు చేయడము, మట్టిని సాగు చేసే విధానమే వ్యవసాయ రంగము అనే పేరుతో పిలుస్తారు. మట్టిని సాగు చేసే విధానంలో వివిధ పంటల్ని పండించే విధానమే అగ్రికల్చర్ అనే పేరుతో ప్రధానంగా పిలుస్తూ ఉన్నారు. రైట్, స్థూల సాగు విస్తీర్ణంలో అత్యధికంగా సాగు చేయడానికి అనుకూలమైన భూమి అత్యల్పంగా ఉన్నది మేడ్చల్ జిల్లా. మేడ్చల్ జిల్లాలో వ్యవసాయానికి అత్యల్పంగా సాగు చేయడానికి అత్యల్ప వ్యవసాయ భూమి కలిగిన జిల్లా మేడ్చల్. రైట్, రాష్ట్రంలో మనకు ప్రధానంగా వ్యవసాయ వాతావరణ మండలాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలను 3 విభాగాలుగా 3 వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు. ఒకటి ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలం, రెండోది మధ్య తెలంగాణ వ్యవసాయ మండలం, మూడోది దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం అనే 3 విభాగాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయకంగా 3 భాగాలుగా విభజించారు. వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ 3 రకాల వ్యవసాయ విధానాలను ఏ విధంగా ఏ అంశాలని ఆధారంగా విభజించారంటే వర్షపాతం,
నేల స్వభావము, శీతోష్ణ స్థితి వంటి ఈ 3 లక్షణాలను ఆధారంగా తీసుకొని ఈ 3 వ్యవసాయ మండలాల్ని తెలంగాణ రాష్ట్రంలో విభజించారు. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో మధ్య తరహా స్వల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, నేల స్వభావం, నేలల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఖనిజాలను, శీతోష్ణ స్థితి అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి అంశాలని ప్రధానంగా తీసుకొని 3 మండలాల్ని విభజించారు. 1వ మండలం ఉత్తర తెలంగాణ మండలం. చూడండి ఇక్కడ ఇది ప్రధానంగా ఈ భాగాన్ని నార్త్ తెలంగాణ, ఇది మధ్య, నార్త్, మిడిల్, సౌత్, ఇలా 3 వ్యవసాయ మండలాన్ని ఈ విధంగా ఉత్తర నుంచి దక్షిణానికి 3 వ్యవసాయ మండలాలని విభజించారు. రైట్. 1వది ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలం. దీని ప్రధాన కార్యాలయము ప్రధానంగా జగిత్యాల జిల్లాలోని పొలాస అనే ప్రాంతంలో దీని ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ జగిత్యాల జిల్లాలో పొలాస అనే ప్రాంతంలో దీని ప్రధాన కార్యాలయం ఉత్తర తెలంగాణ మండలం యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రైట్. ఈ మండలంలో విస్తరించబడి ఉన్నటువంటి జిల్లాలు తీసుకుంటే ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలంలో ప్రధానంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయనే విషయాన్ని తీసుకుంటే పాత కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఈ 3 జిల్లాల నుంచి ఏవైతే కొత్త జిల్లాలు వచ్చాయో ఆ జిల్లాలన్నింటినీ ఉత్తర తెలంగాణ జిల్లాలోని భాగంగా వీటిని చూస్తున్నారు. రైట్. ఇక చూడండి ఇక్కడ కరీంనగర్ నుంచి కరీంనగర్, రాజన్న అంటే సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ఈ 4 జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలు. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కామారెడ్డిని విడదీశారు. కామారెడ్డి, నిజామాబాద్ కూడా ఈ మండలంలో. ఆదిలాబాద్ని 4 జిల్లాలు విభజించారు. ఆ జిల్లాలు 4 కూడా ఈ మండలంలోని భాగమే. 1 ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్. మొత్తం ఇవి 4, అవి 8, మొత్తం 10 జిల్లాలతో ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఇక్కడ అత్యధికంగా ఉత్తర తెలంగాణలో మొత్తం ఎర్ర నేలలు అధికంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 68% భూమి ఎర్ర నేలలతో ఉండడం వల్ల ఈ 3 వ్యవసాయ మండలాల్లో కూడా ఎర్ర నేలల యొక్క ఆధిపత్యమే అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అత్యధికంగా ఎర్ర నేలలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తప్ప తెలంగాణలో మిగిలిన 32 జిల్లాల్లో కూడా ఎర్ర నేలల యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది, పప్పు పంటల్ని అత్యధికంగా పండిస్తున్నారు. అంటే వరి ప్రధానంగా తెలంగాణ ప్రధాన వ్యవసాయ పంట. మొక్కజొన్న, పత్తి, కంది, పసుపు పంటల్ని కూడా బాగా పండిస్తారు ఈ మండలంలో. 2వ మధ్య తెలంగాణ మండలం, 2వ వ్యవసాయ మండలం. ఈ మండలం యొక్క ప్రధాన కార్యాలయం వరంగల్ జిల్లాలో దీన్ని ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కువగా ఈ కార్యాలయంలో దీంట్లో ఎక్కువగా ఎర్ర నేలల యొక్క శాతమే అత్యధికంగా ఉంటుంది. ఈ జిల్లాలో విస్తరించబడి ఉన్నటువంటి జిల్లాలు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జన్గాం, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి, జయశంకర్, ములుగు ఈ జిల్లాలన్నీ కూడా ప్రధానంగా మధ్య తెలంగాణ వ్యవసాయ మండలంలోని భాగంగా ఉన్నాయి. ఈ మండలంలో అత్యధికంగా ఎర్ర నేలలు ఉండడం వల్ల ఎర్ర నేలల్లో ప్రధానంగా పండే పంటలు పత్తి, వరి, మొక్కజొన్న, పెసర్లు, మిర్చి, మామిడి, చెరకు వంటి పంటల్ని బాగా పండిస్తూ ఉన్నారు. రైట్. 3వది దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం. ఇది దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని నాగర్ కర్నూలు జిల్లాలోని పాలెం అనే గ్రామం వద్ద దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేలల్లోని ఎర్ర నేలల్లో మళ్ళీ చెలక నేలలు, జనరల్గా ఎర్ర నేలల్లో చెలక నేలలు, దుబ్బ నేలలు, దుబ్బ నేలలు అనే 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల నేలల్లో చెలక నేలలు అత్యధికంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అధికంగా ఉన్నాయి.
ఇక్కడ పండే పంటలు అంటే దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం పండే పంటలు పత్తి, వరి, కంది, మొక్కజొన్న, నువ్వులు, పొద్దుతిరుగుడు, వేరుశెనగ. అత్యధికంగా ఈ పంటల్ని ఈ దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలంలో పండిస్తున్నారు. రైట్, దీంట్లో భాగంగా మహబూబ్ నగర్, నారాయణపేట్, నిర్మల్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ 5 జిల్లాల్ని పాత మహబూబ్ నగర్ జిల్లా నుంచి విడదీశారు. రైట్, మిగిలిన జిల్లాల్లో నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట్ ఈ 3 జిల్లాల్ని పాత నల్గొండ జిల్లా నుంచి విడదీశారు. రైట్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ జిల్లాలన్నీ కూడా మనకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వేరు చేయడం జరిగింది. ఐకార్ వారి ప్రకారము, ఐకార్ ఇది న్యూఢిల్లీలో ఉంది, దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి అనే పేరుతో తెలుగులో పిలుస్తారు. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. ఐకార్ వారి ప్రకారం తెలంగాణలో పండే పంటలను 3 కాలాలుగా విభజించారు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలంలో పండే పంటల్ని అన్ని పంటలు అన్ని కాలాల్లో పండవు. కొన్ని పంటలు కొంత సమయం పాటు, కొన్ని కాలాల్లో పాటు కొన్ని పంటలు మరో కొంత సమయంలో పండుతూ ఉంటాయి. అలా ఐకార్ వారు దేశంలో పండే పంటల్ని వాటి కాలాల్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ 3 భాగాలుగా విభజించడం జరిగింది. రైట్, ఆ 3 భాగాలుగా పంటల్ని విభజించారు. ఒకటి ఖరీఫ్ పంట కాలము. ఖరీఫ్ పంట కాలము. ఖరీఫ్ పంట కాలం అనేది భారతదేశంలో 70% వరకు తెలంగాణ రాష్ట్రము ఇటు భారతదేశంలో ఖరీఫ్ కాలంలో వ్యవసాయ కాలంలోనే అంటే ఋతుపవన కాలము నైరుతి ఋతుపవన కాలంలోనే 70% వరకు పంటలు అంటే వర్షాధారితంగానే పండడం వలన దేశంలో అత్యధికమైన పంటలు అధిక విస్తీర్ణంలో ఏ కాలంలో అధిక పంటలను వేస్తారంటే ఖరీఫ్ పంట కాలంలోనే. ఖరీఫ్ పంట కాలం జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య ఈ పంట కాలం భారతదేశంలో ఉంటుంది. ఈ కాలంలో దేశంలో ఏ కాలం ఉంటుందంటే ఋతుపవన కాలం ఉంటుంది, అంటే వర్షాకాలము ఉంటుంది. మరి ఖరీఫ్ పంట కాలంలో ప్రధానంగా పండించే పంటలు తీసుకుంటే వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, పత్తి మరియు పొగాకు వంటి పంటల్ని విరివిగా తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ పంట కాలంలో పండిస్తూ ఉన్నారు. రైట్, రెండోది రబీ పంట కాలం. రబీ పంట కాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్యన తెలంగాణ రాష్ట్రంలో ఇటు దక్షిణ భారతదేశంలో కూడా ఇదే కాలంలో ఉంటుంది. రైట్, ఇక్కడ పండే పంటలు గోధుమ, బార్లీ, పప్పు దినుసులు, చిక్కుడు వంటి పంటల్ని బాగా పండిస్తారు. ఈ కాలంలో చలికాలము అంటే ఎక్కువగా ఈ కాలంలో మనకు ప్రధానంగా ఈ సైక్లోన్ అంటే తుఫాన్ల కాలంలో ఈ రెండో రబీ పంట కాలం అనేది ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మూడోది జైద్ కాలము అనే పేరుతో పిలుస్తారు. జైద్ అనేది మార్చి నుంచి మే నెలల మధ్య అంటే 3 నెలల మధ్య జైద్ కాలము మనకు ప్రధానంగా ఉంటుంది. రైట్, మనకది ఖరీఫ్ రబీ కాలానికి మధ్య కాలంలో మనకు జైద్ పంట కాలం ఉంటుంది. ఇది ప్రధానంగా ఎండాకాలంలోని భాగంగా మనకు ప్రధానంగా ఇది వస్తుంది. ఎండాకాలంలోని భాగంగా వస్తుంది. మార్చ్, ఏప్రిల్, మే నెలల మధ్య తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎండలు ఉంటాయి కాబట్టి ఎండాకాల పంటగా పిలుస్తారు. రైట్, జైద్ కాలంలో ప్రధానంగా నీటి పారుదల ఉంటే అంటే కాలువలు, చెరువులు, బావుల ద్వారా నీరు గనక ఈ మనకు నీటి పారుదలను అందిస్తే వరి, గోధుమ పంటను బాగా పండించవచ్చు. ఈ కాలంలో పుచ్చకాయలు, కూరగాయలు, మొక్కజొన్న వంటి పంటల్ని బాగా పండిస్తారు. ఓకే, ఎక్కువ నీటి శాతం ఉండే పంటల్ని భారీగా విరివిగా పండిస్తారు. రైట్, ఒకటి ఆహార పంటల గురించి మనం చూద్దాం. విరివిగా ఏ ఆహార పంటల్ని తెలంగాణ రాష్ట్రంలో బాగా పండిస్తారు అనే అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. రైట్, ప్రధానంగా మనకు ఈ ఆహార పంటల్లో వరి, గోధుమ, మొక్కజొన్న, తృణధాన్యాల్లో
సజ్జలు, జొన్నలు, రాగులు. ఈ పంటల్ని ప్రధానంగా ఆహార పంటలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు దేశంలో కూడా ఆహార పంటలుగా తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ఆహార పంట గోధుమ, రెండవ ప్రధాన ఆహార పంట అంటే జొన్నలు. ఓకే, మూడోది తీసుకుంటే గోధుమ. అదేవిధంగా దేశంలో ప్రధాన ఆహార పంట వరి, రెండవది గోధుమ. ఓకే రైట్. రెండో మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆహార పంటల్లో ఈ పంటల్ని ఆహార పంటల కింద ఉంటాయి. రెండోది వాణిజ్య పంటలు. వాణిజ్య పంటలు అంటే ట్రేడ్ క్రాప్ అంటారు. అంటే వ్యాపారాత్మక దృక్పథంతో ఏవైతే పంటలు పండిస్తారో వాటిని వాణిజ్య పంటలు అంటారు. అంటే ఆహార పంటలు అనేది మానవునికి ప్రతిరోజు అవసరం ఉంటుంది, కానీ వాణిజ్య పంటలు అనేవి అవసరానికి తగ్గట్టుగానే ఈ పంటల్ని వాడుతూ ఉంటారు. వాణిజ్య పంటల్లో పత్తి, పొగాకు, జనుము, చెరుకు, నూనె గింజలు ఇవన్నీ కూడా వాణిజ్య పంటలుగా పిలుస్తూ ఉంటారు, వ్యాపార పంటలుగా పిలుస్తూ ఉంటారు. రైట్. మూడోది తోట పంటలు. చూడండి ఇక్కడ, తోట పంటలు అంటే ప్లాంటేషన్ క్రాప్. ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కసారి గనక పంట వేస్తే ఇవి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు కూడా మనకు క్రాప్ వస్తూనే ఉంటుంది, పంట మనకు వస్తూనే ఉంటుంది. అలాంటి వాటిని తోట పంటలు అంటారు. అంటే తోట పంటల్లో కాఫీ, తేయాకు, కొబ్బరి, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా తోట పంటల కింద పండిస్తూ ఉంటారు. నాలుగోది ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ క్రాప్స్ అంటారు. పండ్లు, పూలు, కూరగాయలు వీటిని ప్రధానంగా ఉద్యానవన పంటలుగా పిలుస్తారు. వివిధ రకాల పంటలు, వాటికి సంబంధించిన అంశాలని మనం ఇప్పుడు చూద్దాం. వరి పంట గురించి, వరి మనకు ప్రధానంగా భారతదేశంలోనూ ఇటు తెలంగాణలోనూ ప్రధాన ఆహార పంటగా చూడడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక దేశంలో, ఏదైనా ఒక రాష్ట్రంలో ఏదైతే పంటను అత్యధికంగా ఆహారంగా తీసుకుంటారో దాన్ని ప్రధాన ఆహార పంట అనే పేరుతో ప్రధాన ఆహార పంటలుగా పిలుస్తారు. వరి అనేది అతి ప్రధానమైన ఆహార పంట తెలంగాణకి. ఇది వరి పంట అత్యధికంగా, దీనికి అత్యధిక ఉష్ణోగ్రత మనకు ప్రధానంగా 22 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఇది అత్యధిక ఉత్పత్తిని ఇస్తుంది. రైట్. ప్రధానంగా వరి పంటకు సాధారణంగా 100 సెంటీమీటర్ల వర్షపాతం ఖచ్చితంగా ఉండాలి. వాతావరణంలో తేమ 50% కంటే అధికంగా ఉండాలి. అంటే ఇక్కడ ఈ అంశాల ఆధారంగా ఈ పంట అత్యధికంగా ఉష్ణమండల పంట, అంటే దక్షిణ భారతదేశం ఉష్ణమండల ప్రాంతంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణమండల పంటగా ఈ వరి పంటను బాగా పండిస్తారు. ఒండ్రు నేలల్లో అత్యధికంగా వరి బాగా పండిస్తూ ఉంటారు. అత్యధికంగా ఉష్ణమండలం మరియు ఒండ్రు నేలల్లో అత్యధికంగా వరి బాగా పండుతుంది కాబట్టి అత్యధిక ఉత్పాదకత కూడా ఉంటుంది. దేశంలో అత్యధికంగా వరి పంటను పండిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. దేశంలోనే అత్యధికంగా వరి పంటను పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ మొదటి స్థానంలోనే ఉంది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రభావితం చేత తెలంగాణలో వరి ఉత్పత్తిలో మొదటి స్థానానికి వచ్చింది. రైట్. ఇక తెలంగాణలో అత్యధికంగా వరి పంటను పండిస్తున్నటువంటి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం మనకు ప్రధానంగా వరి పంటను అత్యధిక ఎందుకు పండిస్తున్నారంటే ఇక్కడ నాగార్జున సాగర్ కాలువ ప్రధానంగా ఈ వరి పంట అధికంగా పండడానికి బాగా దోహదం చేసింది. జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఒడిశాలోని కటక్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. రెండవ పంట గోధుమ పంట, రెండవ ప్రధాన ఆహార పంట గోధుమ. రైట్. ఇక చూడండి ఇక్కడ 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఈ ఉష్ణోగ్రత మధ్య ఇది అత్యధికంగా ఉత్పత్తినిస్తుంది. అదేవిధంగా ఈ పంటకు 50 నుంచి 75 సెంటీమీటర్ల మధ్య ఈ పంటకు ఇంత వర్షపాతం అవసరము, 50 నుంచి 75. రైట్. వరికి గోధుమ వ్యతిరేక వాతావరణం అవసరం. చూడండి ఇక్కడ 22 నుంచి 32 డిగ్రీలు ఉష్ణోగ్రత అవసరం ఉంటే దీనికి ఇంత.
అదే 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వ్యవసాయ భూమి మనకు వరి పంటకు నీటిపారుదల ఉంటే ఇది 50 నుంచి 75 సెంటీమీటర్లు. కాబట్టి ఇది పూర్తిగా సమశీతోష్ణ మండలంలో రబీ పంట కాలంగా పిలుస్తారు. అదేవిధంగా వరిని ఖరీఫ్ పంట కాలంలోని భాగంగా ఎక్కువగా సాగు చేస్తారు. రబీ కాలంలో అత్యధికంగా దీన్ని బాగా పండిస్తారు. ఓకే, రైట్. ఇక గోధుమ పండిస్తున్న జిల్లాలో తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, అదేవిధంగా ఇండియాలో ఉత్తరప్రదేశ్లో అధికంగా గోధుమ పంట పండిస్తూ ఉన్నారు. రైట్. ఇక మూడో తీసుకుంటే మొక్కజొన్న. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా దక్షిణ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో ఎక్కువ పండిస్తారు. దీన్ని అత్యధికంగా సిద్దిపేట్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో బాగా పండిస్తున్నారు. దేశంలో అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా మొక్కజొన్న పంటను బాగా పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న అత్యల్పంగా సాగు చేయబడుతుంది. మొక్కజొన్న పరిశోధనా కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. రీసెర్చ్ సెంటర్ న్యూఢిల్లీ. రైట్. తృణధాన్యాలు, సజ్జలు, జొన్నలు, రాగులు, ఈ 3 రకాల పంటల్ని ప్రధానంగా తృణధాన్యాలు, చిరుధాన్యాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇవి ప్రధానంగా చిన్న విత్తనాలు గల గడ్డి జాతి మొక్కలుగా పిలుస్తారు. గడ్డి జాతి మొక్కలు, చిన్న విత్తనాలు కలిగిన గడ్డి జాతి మొక్కలుగా వీటిని పిలుస్తూ ఉంటారు. వీటి ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అంటే సజ్జలు, జొన్నలు, రాగుల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. రైట్. ఇవి ప్రధానంగా వర్షాధారిత పంటలు. వర్షాధారిత పంటలుగా చిరుధాన్యాలను పిలుస్తారు. అంటే అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం ఉండే ప్రాంతంలో ఎక్కువగా ఎర్ర నేలల్లో వీటిని సాగు చేస్తూ ఉంటారు. ఒకటి జొన్నలు. జొన్నల గురించి చూద్దాం. జొన్నలు అనేవి దీన్ని గ్రేట్ మిల్లెట్ అనే పేరుతో కూడా జొన్నల్ని పిలుస్తూ ఉన్నారు. రైట్. అత్యధికంగా జొన్నల్ని మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తున్నారు. దేశంలో జొన్నల్ని అధికంగా పండిస్తున్న రాష్ట్రం తీసుకుంటే మహారాష్ట్ర. రైట్. రెండవది సజ్జల గురించి చూద్దాం. దీన్ని ముత్యాల చిరుధాన్యం అనే పేరు కూడా దీనికి మరొక పేరుంది. ఇది అత్యధికంగా నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా పండిస్తున్నారు. తెలంగాణలో, దేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. దేంట్లో? సజ్జలు. మూడోది రాగులు. దీన్ని ఫింగర్ మిల్లెట్స్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు. రైట్. ఇవి వీటి యొక్క మారు పేర్లు. రైట్. రాగులు అత్యధికంగా తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తూ ఉన్నారు. రైట్. దేశంలో మొదటి ప్రాంతము, మొదటి రాష్ట్రము కర్ణాటక. ప్రపంచంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియా. చిరుధాన్యాల్ని అత్యధికంగా ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం భారతదేశం. ఇక పప్పు ధాన్యాల గురించి చూద్దాం. పప్పు ధాన్యాల్లో మనకు కందులు, పెసర్లు, శనగలు, మినుములు వంటివి ప్రధానంగా పప్పు ధాన్యాల్లోని రకాలు. ఇవి ఎక్కువగా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. పప్పు ధాన్యాలు అత్యధికంగా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది 2016ని. 2016 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ వారు అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ఇది ప్రకటించింది. రైట్. అత్యధికంగా పప్పు ధాన్యాలను పండిస్తున్నటువంటి జిల్లాలు తెలంగాణలో మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు. ఓకే, రైట్. దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పప్పు ధాన్యాలను పండిస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్. అన్ని రకాల పప్పు ధాన్యాల్లో ఏ రాష్ట్రము మొదటి స్థానంలో ఉందంటే మధ్యప్రదేశ్. భారతదేశం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న దేశము భారతదేశం. పప్పు ధాన్యాల పరిశోధనా కేంద్రం, జాతీయ పప్పు ధాన్యాల పరిశోధనా కేంద్రం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉంది. పెసర్లు అత్యధికంగా పండిస్తున్నటువంటి జిల్లాలు. పెసర్లు చూద్దాం. పెసర్లు అత్యధికంగా వరంగల్, మెదక్ జిల్లాలో అత్యధికంగా పండిస్తున్నారు. కందిపప్పుని అత్యధికంగా పండిస్తున్నటువంటి జిల్లాలు వికారాబాద్, నారాయణపేట జిల్లాలో అత్యధికంగా కందిపప్పుని పండిస్తున్నారు.
మినుముల్ని అత్యధికంగా పండిస్తుంది మెదక్, నిజామాబాద్ జిల్లాలు. ఈ రెండు జిల్లాల్లో ఉత్పత్తి పరంగా అధికంగా ఉంది. శనగలు తెలంగాణలో అత్యధికంగా కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పండిస్తూ ఉన్నారు. రైట్. సోయాబీన్ ఇది నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పండిస్తున్నారు. ఈ సోయాబీన్ను పేదవాడి మాంసంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. మాంసంలో ఉండాల్సినంత ప్రోటీన్లు దీంట్లో ఉంటాయి కాబట్టి అలా పిలుస్తారు. పేదవాడిని పూరర్ మీట్ అనే పేరుతో పిలుస్తారు. దేశంలో అత్యధికంగా సోయాబీన్ని మహారాష్ట్ర స్టేట్లో పండిస్తూ ఉన్నారు. రైట్. నూనె గింజలు, ఆయిల్ సీడ్స్. ఓకే. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనె, ఆముదాలుడే వంటి పంటల్ని మనకి ఇక్కడ చూద్దాం. మనకు అన్ని రకాల నూనె గింజల్లో మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో అన్ని రకాల నూనె గింజల్ని అత్యధికంగా పండిస్తున్న జిల్లాలుగా ఈ మూడు మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా రాజస్థాన్లో అన్ని రకాల నూనె గింజల్ని పండిస్తున్నారు. ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్ ప్రపంచంలో నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ నువ్వుల గురించి మనం ప్రధానంగా చూద్దాం. అత్యధికంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో నువ్వులని అత్యధికంగా పండిస్తున్నారు. కుసుమలు అత్యధికంగా మనకు ఉద్యోగులకు మంచి నూనె, ఆరోగ్యానికి మంచి నూనెగా పిలుస్తారు. దీన్ని మెదక్, నిజామాబాద్ జిల్లాలో భారీగా పండిస్తూ ఉన్నారు. రైట్. పొద్దుతిరుగుడు పువ్వు, పొద్దుడు, సన్ఫ్లవర్ నూనె. సన్ఫ్లవర్ ఇది అతి స్వల్ప కొవ్వు పదార్థాలు తక్కువ ఉండి ఇది అత్యధికంగా ఆరోగ్యకరమైనటువంటి కొలెస్ట్రాల్ని అందిస్తుంది. అత్యధికంగా పొద్దుతిరుగుడు మెదక్, నిజామాబాద్ జిల్లాలో భారీగా పండిస్తున్నారు. దేశంలో అత్యధికంగా పొద్దుతిరుగుడు నూనె కర్ణాటక రాష్ట్రంలోనే భారీగా ఇది పండిస్తూ ఉన్నారు. కొబ్బరి, కోకోనట్ ఆయిల్, దీన్ని కల్పవృక్షంగా పిలుస్తూ ఉంటారు. రైట్. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో కొబ్బరి చెట్లు, కొబ్బరి నూనె అధికంగా వెలికి తీస్తున్నారు. దేశంలో అత్యధికంగా కొబ్బరి చెట్లను కలిగినటువంటి రాష్ట్రం కేరళ. రైట్. నెక్స్ట్ ఆముదాలు. ఇది అత్యధికంగా ఉష్ణమండల పంట. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో అధికంగా దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. రైట్. అత్యధికంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో ఆముద పంటల్ని భారీగా పండిస్తూ ఉన్నారు. దేశంలో అత్యధికంగా ఆముదాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి, ఆముదపు నూనెను ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రము గుజరాత్. ప్రపంచంలో అత్యధికంగా ఆముదపు నూనెను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఓకే. రైట్. ఇక చూడండి, ఇక్కడ చెరుకు పంట, షుగర్ కేన్. ఇది వరి తర్వాత చెరుకు పంటకు అత్యధికంగా సాగునీరు మరియు ఎరువులు అత్యధికంగా అవసరపడే పంటలుగా ఈ రెండింటిని పిలుస్తారు. రైట్. వరి తర్వాత చెరుకు పంట భూమి నుంచి అధికంగా నేల సారాన్ని తీసుకుంటుంది. అదేవిధంగా దీనికి నీటిపారుదల కూడా అత్యధికంగా అవసరము. రైట్. ఇక చూడండి, ఇక్కడ చెరుకు అనేది ఉష్ణమండల పంటగా సంవత్సరిక కాల పంట. అంటే ఎండాకాలంలో అనే విషయం కాదు, ఇది ఉష్ణమండల పంట. అంటే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం. అంటే దీనికి 25 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత, దీనికి 150 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతంలో అత్యధికంగా ఉత్పత్తినిస్తుంది. ఇది సంవత్సరిక పంట. అంటే ఈ రోజు నుంచి పంట వేసిన 14 నెలల తర్వాత ఇది పంట సారం అనేది మనకు వస్తుంది. అంటే సంవత్సరిక పంట అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో మెదక్, నిజామాబాద్ జిల్లాలో షుగర్ కేన్ని అధికంగా పండిస్తారు. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా ఉత్పత్తి ఉంది. ప్రపంచంలో అత్యధికంగా బ్రెజిల్ తర్వాత అధికంగా చెరుకు పండిస్తున్న రాష్ట్రము భారతదేశము. ప్రపంచంలోనే మనకు అత్యధికంగా బ్రెజిల్, రెండోది భారతదేశం. చక్కెర అంటే
షుగర్ కేన్ అనేది ఏ దేశంలో పుట్టిందనే అంశాన్ని తీసుకుంటే భారతదేశంలోనే షుగర్ కేన్ అంటే చెరకు పుట్టింది అనే అంశాన్ని ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. చెరకు పరిశోధన కేంద్రము లక్నో, ఉత్తరప్రదేశ్లోని లక్నో పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు చెరకు యొక్క సంకర జాతి చెరకు పరిశోధన కేంద్రం కోయంబత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇది చెరుకుకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశాలు. రైట్, ఈ భాగంలో మనకు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కాలాలు, పంట కాలాలు, మనకు ఈ పంటల్ని 4 భాగాలుగా విభజించారు, వాటి యొక్క సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఆహార పంటలు, ఆ ప్రధానమైన ఆహార పంటలో వాణిజ్య పంటలు, ఆహార పంటలకు సంబంధించి ఎక్కువ భాగం ఈ మొదటి విభాగంలో చూడడం జరిగింది. కాబట్టి ఈ విభాగంలో అతి ప్రధానమైనటువంటి పంటలు, వాటి పరిశోధన కేంద్రాలు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలని ఈ ప్రీవియస్ ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్నటువంటి వచ్చినటువంటి క్వశ్చన్ని ఈ చాప్టర్లో ఈ పంటల నుంచి ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి ఆ పంటలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ మొదటి విభాగంలో చర్చించడం జరిగింది.